హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు వందనాలు. క్రైస్తవ బిడ్డలైనటువంటి వారికి, క్రైస్తవ సహోదరులు, మా యొక్క ఈ ఛానల్లో వస్తున్నటువంటి, మా యొక్క యూట్యూబ్ ఛానల్లో వస్తున్నటువంటి దేవుని మాటలు వింటున్నటువంటి వారందరికీ శుభాలు, వందనాలు. ఈరోజు మన అంశం ఏంటంటే అగ్ని జ్వాలలు. ఆ కాలమందు పాత నిబంధన కాలంలో దేవుడు ఏ విధంగా ఏ రీతిగా అగ్ని జ్వాలలు, అగ్నిని పంపించి దేవునికి విరోధంగా పాపము చేయించున్నటువంటి వారిని దేవుడు ఆ అగ్నితో, ఆ యొక్క అగ్ని జ్వాలలతో కాల్చివేసినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. మొదటిగా మనం చూస్తుంటే దేవుడు సొదొమ మీదను గొమొర్రా మీదను గంధకములను అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను నాశనము చేసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. సొదొమ గొమొర్రాలు అనేటువంటి ఒక 2 పట్టణాలు, జంట నగరాలు. ఈ దినాల్లో హైదరాబాదు, సికింద్రాబాదు లాంటి, లేకపోతే గుంటూరు, విజయవాడ లాంటి జంట నగరాలు ఆ సొదొమ గొమొర్రా ఆ పట్టణాల్లో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి పాపము విస్తరించిపోయింది. ఆ పట్టణాల్లో జరుగుతున్నటువంటి పాపము అది భయంకరమైనటువంటి పాపముగా పరిగణించబడ్డాయి. స్త్రీలకు స్త్రీలు, పురుషులకు పురుషులుగా, స్త్రీలకు స్త్రీలుగాను, పురుషులకు పురుషులుగాను అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఆ దినాల్లో. కాబట్టి దేవుడు చూడలేనటువంటి భయంకరమైనటువంటి సంఘటనలు ఆ సొదొమ గొమొర్రా అనేటువంటి పట్టణాలలో జరుగుతూ ఉన్నటువంటి సమయంలో, సందర్భాల్లో మరి ఆయనకు ఎంతో కోపం వచ్చేసింది అన్నమాట. అందును బట్టి అగ్ని ఆ గంధకములను అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను
నాశనము చేసిన సమయాన్ని మనం చూస్తున్నాం. ఆదికాండం 19వ అధ్యాయంలో మరి 24 నుండి 25 వరకు ఉన్న ఆ సందర్భాన్ని మనం చూస్తున్నాం అన్నమాట. అలాగనే రెండవది మనం చూస్తుంటే రెండవదిగా మనం చూస్తుంటే అబ్రహాము దేవునికి ఇస్సాకును బలి అర్పించుటకు తీసుకొని వెళుచూ ఉండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో అంటున్నాడు, నా తండ్రి, నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని ఆయన ప్రశ్నించినాడు అన్నమాట. దేవుడు అడిగినప్పుడు అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకుని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనము మన భక్తి జీవితంలో, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో దేవుని కంటే దేనిని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు? నీ బిడ్డలను ప్రేమిస్తున్నావు? దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్నైతే ప్రేమిస్తావో, నీ బిడ్డలను ప్రేమిస్తే డబ్బుని ప్రేమిస్తున్నావా? బంగారాన్ని ప్రేమిస్తున్నావా? లోకాన్ని ప్రేమిస్తున్నావా? కాబట్టి దేవుని కంటే ఎక్కువగా దేన్నైతే నువ్వు ప్రేమిస్తావో అది నీ జీవితంలో ఒక విగ్రహంగా అది ఉండిపోతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో అబ్రహాము దేవునికిని ఇస్సాకును బలి అర్పించుటకు తీసుకొని వెళుచున్నటువంటి ఆ సందర్భంలో ఇస్సాకు తన తండ్రి అయినటువంటి అబ్రహాముతో, నా తండ్రి, నిప్పు ఉన్నది, కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడిగిన సమయంలో ఆదికాండంలో 22వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చూస్తున్నాం అన్నమాట. కాబట్టి దేవుడే చూసుకుంటాడని చెప్పినాడు. దేవుడే చూసుకుంటాడు, దేవుడే చేసుకుంటాడు. ఇస్సాకును తీసుకొని వెళ్ళినాడు. మోరియా పర్వతం దగ్గరికి ఇస్సాకును తీసుకొని వెళ్ళి అక్కడను ఆ బలిపీఠాన్ని చక్కగా పేర్చినాడు. బలిపీఠాన్ని చక్కగా పేర్చి, కట్టెలను పేర్చి, కుమారుణ్ణి బంధించి ఆ కుమారుణ్ణి వధించడానికి ఖడ్గాన్ని దూసిన సమయంలో, కుమారుణ్ణి వధించబోతున్నటువంటి సమయంలో దేవుడు ఆకాశములో నుండి సృష్టికర్త అయినటువంటి జీవము కలిగినటువంటి దేవుడు ఆకాశము నుండి అబ్రహామా అని చెప్పి ఒక 2-3 సార్లు 2-3 టైమ్స్ 3 టైమ్స్ దాకా మనం అబ్రహామును పిలిచినాడు. ఆ కుమారుని ఏమీ చేయకు, నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుణ్ణి నాకు ఇవ్వటానికి నీవు వెనుదీయలేదు గనక, కాబట్టి నీవు ఇందు విషయములో నీవు నీతిమంతుడు అని, భక్తిపరుడు అని నాకు కనబడుతుందని చెప్పాడు అన్నమాట. కాబట్టి అబ్రహాముకు ప్రతిగా ఆ పొదలో ఉన్నటువంటి ఆ గొర్రె పిల్లని తీసుకొచ్చి ఆ బలిపీఠం మీద ఉంచినాడు. దేవుని బిడ్డలా వధించినాడు అన్నమాట. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మన కోసము, సర్వమానవాళి కోసం, భూమి మీద ఉన్నటువంటి మానవులు అందరి కోసం
కొందరు ఒప్పుకున్నా, మరికొందరు ఒప్పుకోకపోయినా, కొందరు అంగీకరించిన, మరికొందరు అంగీకరించకపోయినా, సర్వమానవాళి కోసము యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువలో, ఆ కల్వరి కొండ అనేటువంటి సిలువలో ఆయన యజ్ఞమైపోయినాడు అన్నమాట. యజ్ఞమైపోయినాడు. ఇక మూడవది మనం చూస్తుంటే, హోరేబు పర్వతం పైన ఒక పొద మధ్య అగ్ని జ్వాలల్లో దేవుని దూత మోషేకు ప్రత్యక్షమైనటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. మోషే ఆ గొర్రెలను కాసుకుంటున్నప్పుడు సమయంలో తన మామ గొర్రెలను కాసుకుంటూ ఆ దరికి వెళ్ళటానికి, హోరేబు యొక్క పర్వతం దగ్గర ఆ దరికి వెళ్ళటానికి అతడు తన మామ తోలుకొని వెళుతున్నటువంటి సమయంలో దేవుని యొక్క దూత మోషేకు ప్రత్యక్షమాయను. నిర్గమకాండములో 3వ అధ్యాయములో మనం 2వ వచనంలో మనం చూస్తున్నాం అన్నమాట. అలాగే అపోస్తుల కార్యాల గ్రంథములో కూడా అది ఆ భాగాన్ని మెన్షన్ చేయబడింది అన్నమాట. 7వ అధ్యాయంలో 30వ వచనంలో మనం చూస్తున్నాం అన్నమాట. కాబట్టి ఆ పొద మండుతూ ఉన్నది కానీ కాలిపోలేదు అన్నమాట. ఆ వింతను, ఆ అద్భుతాన్ని, ఆ మెరికల్ చూస్తానికి మోషే దగ్గరికి వెళుతున్న సమయంలో దేవుడు అన్నాడు, మోజేస్ నీవు దగ్గరికి రావద్దు, నీవు నిలిచి ఉన్నటువంటి ఈ స్థలము పరిశుద్ధ స్థలము. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అగ్ని, దేవుని యొక్క ప్రజెన్స్, దేవుని యొక్క అగ్ని, దేవుని యొక్క శక్తి, దేవుని ప్రభావము, దేవుని యొక్క ప్రజెన్స్ సంచరిస్తున్నటువంటి ప్రదేశాలు అన్నమాట హోరేబులో. అలాగే మనం 4వ పాయింట్, ఐగుప్తు దేశమంతటా దేవుడు వడగండ్లను కురిపించి మనుషులనేమి జంతువులనేమి సమస్తమును నాశనము చేసినాడన్నమాట. నిర్గమకాండములో 9వ అధ్యాయములో 24 నుండి 25 వరకు మనం చూస్తున్నాం. కాబట్టి ఐగుప్తు దేశమంతటను దేవుడు వడగండ్లు భయంకరమైనటువంటి వడగండ్లను ఆయన కురిపించి మనుషులనేమి జంతువులనేమి సమస్తమును కూడా నాశనము చేయబడింది అన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలారా మనం చూస్తుంటే ఐగుప్తు అనగా అది అన్యదేశం అన్నమాట. అన్యదేశంలో తన ప్రజలు, దేవుని ప్రజలైనటువంటి, నిబంధన ప్రజలైనటువంటి, దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసినటువంటి జనాంగము, వాగ్దాన ప్రజలు. కాబట్టి తన ప్రజలను విడిపించటానికి మోషే వెళ్ళినప్పుడు ఫరో పంపనటువంటి వాడిగా ఉన్నప్పుడు, ఫరో హృదయము కఠినమైపోయినప్పుడు, అక్కడ మనం చూస్తుంటే ఆ సమయంలో మనుషులనేమి జంతువులనేమి సమస్తమును కూడా నాశనము చేసినాడన్నమాట. నిర్గమకాండములో 9వ అధ్యాయం 24 నుండి 25 వరకు చూస్తున్నాం. అలాగనే 5వ పాయింట్, 5వదిగా మనం చూస్తుంటే ఇశ్రాయేలీలు ప్రయాణము చేయునట్లుగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఐగుప్తును దాటుకొని వచ్చిన తర్వాత
ఐగుప్తుని దాటి వచ్చిన తర్వాత అక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క దారిలో త్రోవలో పగటి వేళ మేఘస్తంభములోను, రాత్రి వేళ అయితే అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా దేవుడు నడిచినాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రము. హల్లెలూయా. గ్రంథములో మనం చూస్తున్నాం అన్నమాట. పగటి వేళ మేఘస్తంభముగాను, రాత్రి వేళ అగ్ని స్తంభముగాను తన ప్రజలకు దేవుడు తోడుగా ఉండి ముందు నడిచినాడు అన్నమాట. రాత్రి టైం అయితే గొప్ప వెలుగు ఆ పగటి టైములో మేఘస్తంభం, చల్లని మేఘస్తంభము గాను, అలాగే రాత్రి టైములో గొప్ప వెలుగు స్తంభముగాను అక్కడ దేవుడు తన ప్రజలకు ముందుండి నడిపించినాడు అన్నమాట. పగటి వేళ మేఘస్తంభములోను, రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడిచినాడు అన్నమాట. నిర్గమకాండములో 13వ అధ్యాయములో 21 నుండి 22 వరకు మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. ఇక ఆరవదిగా మనం చూస్తుంటే దేవుడు ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రమును ఇచ్చుటకు అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినాడు అన్నమాట. సీనాయి యొక్క పర్వతం మీదకి అగ్నితో దిగి వచ్చినాడు దేవుని బిడ్డలారా. మోషే అంటున్నాడు, ప్రజలను సిద్ధపరచుము, నేడును రేపును నువ్వు ప్రజలను నువ్వు సిద్ధపరచు. 3వ దినాన నేను ఆ సీనాయి పర్వతం మీదకి వచ్చేదను, సీనాయి యొక్క పర్వతం మీదకి వచ్చేదను అని చెప్పినాడు అన్నమాట. ఎందుకు సీనాయి పర్వతం మీదకి దేవుడు అగ్నితో ఎందుకు వస్తున్నాడంటే మనం చూస్తుంటే అక్కడ భాగంలో దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకు ఆయన ధర్మశాస్త్రమును కట్టడలను విధులను ఆయన నియమించబోతున్నాడు అన్నమాట. ఆ ధర్మశాస్త్రములో ఉన్నటువంటి కట్టడలను, ఆ ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆ నియమ నిబంధనలను ఎవరైతే వాటిని అనుసరిస్తారో వారు కనాను దేశానికి చేరుకోగలుగుతారన్నమాట. అందుకోసమే ఆయన ఆ ఇశ్రాయేలీలు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకి ధర్మశాస్త్రమును మోషే దేవుడు ఇశ్రాయేలీలకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చినాడు. మోషే ద్వారా ఇశ్రాయేలీలకి పాత నిబంధన కాలములో ధర్మశాస్త్రాన్ని ఇచ్చినాడు. క్రొత్త నిబంధన కాలములో యేసుక్రీస్తు ద్వారా మనకి ఈ క్రొత్త నిబంధన ఇచ్చినాడు అన్నమాట. మోషే ద్వారా ఇశ్రాయేలీలకి ధర్మశాస్త్రాన్ని ఇస్తే యేసుక్రీస్తు ద్వారా ఈనాడు ఉన్నటువంటి మనకు ప్రజెంటు ఆయన క్రొత్త నిబంధన మనకి ఇచ్చినాడు అన్నమాట. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఆ పర్వతం మీదకి అగ్నితోనూ ఆయన ధర్మశాస్త్రమును ఇచ్చుటకు అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చాను. నిర్గమకాండము 19వ అధ్యాయములో 18వ వచనాన్ని చూస్తున్నాం మనం. అలాగనే పాయింట్ 7వ పాయింట్ను మనం చూస్తుంటే ఇశ్రాయేలీలు ఆరాధించుటకు అహరోను తయారు చేసిన బంగారు దూడను మోషే అగ్నితో కాల్చివేసినాడు అన్నమాట. మోషే కొండ మీదకి వెళ్ళినటువంటి టైంలో ఇశ్రాయేలీలందరూ వారు మిశ్రిత జనం కాబట్టి, వాళ్ళు మిశ్రిత ప్రజలు కాబట్టి
ఆ మోషే అనేటువంటి వాడు ఏమైనో దుర్భాషలాడినారు, వాడు వీడు అని. ఆ మోషే అయినటువంటి వాడు ఏమైనో. కాబట్టి మేము ఆరాధించటానికి, మేము అనుసరించడానికి, మేము సేవించడానికి మాకు ఒక దేవుడు అవసరం అని చెప్పి మిశ్రిత జనాంగం అహరోను అడిగినప్పుడు అహరోను వారికి ఉన్నటువంటి బంగారాన్ని ఆ సమస్తాన్ని సమకూర్చి ఒక దూడను ఏర్పాటు చేసిన సమయంలో మోషే కొండ మీద నుండి దిగి వచ్చి ఆ దూడను ఆ అగ్నితో కాల్చివేసినాడు అన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నాం నిర్గమ కాండములో 32వ అధ్యాయములో నిర్గమకాండము 32వ అధ్యాయములో మనం చూస్తుంటే 20వ వచనాన్ని మనం చూస్తున్నాం. ఆ బంగారు దూడను, అహరోను తయారు చేసిన బంగారు దూడను మోషే అగ్నితో కాల్చివేసెను. అలాగే 8వది మనం చూస్తుంటే దేవుని బిడ్డలారా, అహరోను అర్పించిన దహన బలి ద్రవ్యములను, క్రొవ్వును దేవుని సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వెళ్ళి కాల్చివేసెను. అహరోను ఇజ్రాయేలీలకి మొట్టమొదట ఆయన యాజకుడిగా మనం చూస్తున్నాం అన్నమాట. ఇజ్రాయేల్ ప్రజలకి ఆయన మొట్టమొదటి యాజకుడు ఎవరు? అహరోనే. కాబట్టి అక్కడ మనం చూస్తుంటే ఆ అహరోను అర్పించిన దహన బలి ద్రవ్యమును ఆ క్రొవ్వును దేవుని సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి కాల్చివేసెను. లేవియా కాండం 9వ అధ్యాయంలో 24వ వచనంలో మనం చూస్తున్నాం. అలాగనే పాయింట్ 9వ పాయింట్లో మనం చూస్తుంటే అహరోను కుమారులైనటువంటి నాదాబు, అబీహులు తెచ్చిన వేరొక అగ్ని, దేవునికి అయిష్టమైనటువంటి దేవునికి అసహ్యమైనటువంటి వేరొక అగ్నిని వాళ్ళు సృష్టించినారన్నమాట. అహరోను కుమారులైనటువంటి నాదాబు, అబీహులు తెచ్చిన వేరొక అగ్ని లేవియా కాండములో 10వ అధ్యాయములో 1వ వచనములో మనం చూస్తున్నాం అన్నమాట. అలాగనే పాయింట్ 10వ పాయింట్లో మనం చూస్తుంటే 10వ పాయింట్లో తబేరా వద్ద ఇశ్రాయేలీలను శిక్షించుటకు దేవుడు పంపిన అగ్ని. తబేరా వద్ద ఇశ్రాయేలీలను శిక్షించుటకు దేవుడు పంపించిన అగ్నిని నిర్గమకాండములో 11వ అధ్యాయములో 1వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలను శిక్షించుటకు దేవుడు పంపించినటువంటి అగ్నిని మనం చూస్తూ ఉన్నామన్నమాట. కాబట్టి ఈ విధంగా దేవుడు అగ్ని జ్వాలలతో తన ప్రజలైనటువంటి తన దేవునికి విరోధముగా, దేవునికి సృష్టికర్త అయినటువంటి దేవునికి విరోధంగా చేసినటువంటి కార్యాలను ఆయన అగ్ని పంపించి దహించినట్లు చూస్తున్నాం. 11వది మనం చూస్తుంటే దేవుని యొద్ద నుండి తీర్పును అగ్ని వచ్చి కోరాహును అతనితో పాటు దోపర్పణమును తెచ్చినటువంటి 250 మందిని కాల్చివేసాను. 11వ పాయింట్ మనం చూస్తున్నాం.
కాబట్టి మోషేకును ఆ ఆ మోషేకు విరోధంగా మాట్లాడినారు అన్నమాట. మోషేకు విరోధంగా మాట్లాడినటువంటి కోరాహు 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 అతని దాతాను అభిరాములు అతనితో పాటు ధూపర్పణము తెచ్చిన 250 మందిని కాల్చివేసినాడు, అగ్నితో కాల్చివేసినాడు దేవుడు. మనం చూస్తున్నాం సంఖ్యాకాండము 16వ అధ్యాయము 35వ వచనంలో మనం చూస్తున్నాం. 12వదిగా మనం చూస్తుంటే 12వ పాయింట్ నెంబరు 12 చూస్తుంటే అక్కడ యెహోషువ ఆజ్ఞాపించగా యెరికో పట్టణమును దానిలోనే సమస్తమును ఇశ్రాయేలీయులు అగ్ని చేత కాల్చివేసిరి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డల, ఎప్పుడైతే యెహోషువ మోషే తదనంతరము నాయకుడిగా యెహోషువ వచ్చినాడు, యెహోషువకి దేవుడు తోడుగా ఉన్నట్లుగా దేవుడు మనకి తోడుగా ఉండునుగాక. కాబట్టి యెహోషువ ఆజ్ఞాపించగా యెరికో పట్టణమును దానిలోనే సమస్తమును ఇశ్రాయేలీయులు అగ్ని చేత కాల్చివేసిరి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయములో 24వ వచనంలో మనం చూస్తున్నాం అన్నమాట. పాయింట్ నెంబరు అలాగే పాయింట్ నెంబరు 13 యెరికో పట్టణము నుండి శపితమైన కొన్ని వస్తువులను ఆకాను దొంగిలించి, యెరికో పట్టణము నుండి తెచ్చినటువంటి శపితమైన దానిలో కొన్ని వస్తువులను ఆకాను దొంగిలించి తెచ్చినందున యెహోషువ ఆజ్ఞాపించగా ఇశ్రాయేలీయులందరూ అతనిని రాళ్లతో కొట్టి అగ్నితో కాల్చివేసిరి. కాబట్టి దేవునికి ఇష్టమైనటువంటిది దోపుడు సొమ్ము విషయములో ఆశించినాడు ఆకాను. దోపుడు సొమ్మును ఆశించి ఇశ్రాయేలు ప్రజలకు నష్టాన్ని కలుగజేసినాడు. దేవుని యొక్క నామానికి ఎంతో అవమానాలు తెచ్చినటువంటి ఆకాను విషయంలో కూడా ఇశ్రాయేలీయులు అక్కడ రాళ్లతో కొట్టి అగ్నితో కాల్చివేసినారు అన్నమాట. యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయములో 15వ వచనం, 25వ వచనం, 26వ వచనంలో మనం చూస్తున్నాం. ఇక పాయింట్ నెంబరు 14ను మనం చూస్తుంటే సంసోను 300 నక్కల తోకలకు దివిటీలు కట్టి ఫిలిస్తీయులను గోధుమల చేలను, ద్రాక్ష తోటలను, ఒలీవల తోటలను తగలబెట్టెను. సంసోను నాజీరు చేయబడినటువంటి వ్రతపుత్రుడు, వాగ్దాన పుత్రుడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తుంటే 300 నక్కల తోకలకు దివిటీలు కట్టి ఫిలిస్తీయుల యొక్క గోధుమల చేలను, ద్రాక్ష తోటలను, ఒలీవల తోటలను తగులుబెట్టేసాడు అన్నమాట. న్యాయాధిపతుల గ్రంథములో 15వ అధ్యాయం 5వ వచనాల్లో మనం చూస్తున్నాం అన్నమాట. అగ్నితో తగలబెట్టినాడు. శత్రువుల యొక్క భూములను, చేలను, ధాన్యాలను తగలబెట్టినాడు అన్నమాట సంసోను. పాయింట్ నెంబర్ మనం చూస్తుంటే అలాగే 15వ పాయింట్, కర్మేలు పర్వతంపై ఏలియా అర్పించిన బలిని దేవుని అగ్ని దిగి వచ్చి దహించి వేసెను. మనం చూస్తున్నాం రాజుల మొదటి గ్రంథములో 18వ అధ్యాయము 38వ వచనంలో కర్మేలు పర్వతం పైన ఏలియా అర్పించినటువంటి బలిని
దేవుని అగ్ని దిగి వచ్చి దహించి వేశారు. కాబట్టి మీరు ఎన్నాళ్ళు రెండు తలంపుల మధ్య తడబడుచు ఉంటారు. యెహోవా దేవుడైతే యెహోవాని ఆరాధించండి, బయలు దేవుడైతే బయలును ఆరాధించమని సవాలు చేసినాడు అన్నమాట. ఏలియా భక్తుడు సవాల్ చేసినాడు ఏలియా. కాబట్టి ఆయన అర్పించినటువంటి బలిని దేవుని అగ్ని దిగి వచ్చి దహించి వేసినట్లు మనం రాజుల మొదటి గ్రంథంలో 18వ అధ్యాయంలో చూస్తున్నాం అన్నమాట. అలాగే 16వ పాయింట్ని మనం చూస్తున్నాం. దేవుడు ప్రత్యక్షము కాని మెరుపు అగ్ని, దేవుడు ప్రత్యక్షము కాని మెరుపు అగ్ని. కాబట్టి రాజులు మొదటి గ్రంథములో 19వ అధ్యాయము 12వ వచనంలో కూడా మనం చూస్తున్నాం అన్నమాట. పాయింట్ నెంబరు 17 ఏలియా తీసుకొని రెండని అహాజ్యా పంపిన ఏలియాను తీసుకొని రెండని అహాజ్యా పంపిన 100 మంది